తక్కువ అంచనా ఎదురా పోరోడా 90 kgs వెరీ హల్కా. నాకు తెలుసు నేను ఓడిపోను. నా బిల్ అయితే అంత ఉంది. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ ఎవ్రీవన్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? క్రేజీ ఉన్నారా? ఏంది సంగతి? సో మ్యాటర్ ఏంటంటే, మనం లాస్ట్ వ్లాగ్ లో అయితే మీరు మంచిగా 320 వ్యూస్ ఇచ్చేసారు. మజా వచ్చేసింది. అట్లా రా అండ్ అన్ఫిల్టర్ పెడితేనే నాకు తెలిసి మజా వస్తుంది. సో ఏంటంటే ఈరోజు అయితే మనం ఆర్మ్స్ డే అనమాట. సో ఈరోజు అయితే ఆర్మ్స్ డే చేద్దాం. ప్లస్ మన బక్కోన్తో మనీషాన్తో వానికైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందని మీకు లాస్ట్ బ్లాగ్ లో తెలిసింది. కానీ ఈ బ్లాగ్ లా నేను వాన్ కంటే ఎక్కువ కొట్టకపోతే కమెంట్ లో ఏం చెప్తారో, ఫస్ట్ ఏదైతే ఎక్కువ లైక్స్ ఉంటే ఆ కమెంట్ కి నేను అది చేస్తా. ఈ రోజు అయితే నేను మనీష్ లో అన్ని వర్కౌట్ లో వాడిని బీట్ చేస్తా. ఇదే నా ఛాలెంజ్. అండ్ ఈ రోజు మన ఆర్మ్స్ అండ్ ట్రైసెప్స్. సో చూద్దాం ఓవర్ గెలుస్తారో. అండ్ మీరైతే కమెంట్ చేయండి, ఒకవేళ ఓడిపోతే నేను ఏం చేస్తానో. సో అది మీ చేతిలోనే ఉంది. కానీ తెలుసు నేను ఓడిపోను. నా బిల్ అయితే అంత ఉంది. సో ఫటాఫట్ నేనైతే రెడీ అయిపోయినా. చూస్తారు కదా మన జిమ్ అయితే తెలుసు కదా ఏడుందో. ఇగోండి మన జిమ్. కిందకి వెళ్ళిపోతే జిమ్ ఇన్ 2 minutes. 2 minutes लेट्स गो. तो तुझे क्या लगता है, तू हरा देगा मुझे? ऑब्वियसली इसका देखना, हर एक ప్రతి ఒక్క వర్కౌట్ లా మనం గెలుస్తాం. तू कितना उठाएगा मुझसे? More than you. చూద్దాం. జస్ట్ వర్డ్స్. మనం జిమ్ లానే గెలుస్తారు. ఓవర్ ఎక్కువ ఎత్తుతారు. ఇవంతా ఈడ కిచెన్ దాకానే మాటలు. ఆడ పోగానే మ్యాటర్ వేరే ఉంటుంది. చలో నడవండి. లెట్స్ గో చల్ బైక్ చలే. మామ మీకు కూడా సుల్లీలు వేస్తలేదంటే అవంతా మీరు తినొచ్చు మసాలాలు. అందరు మంచిగా టెస్టోస్టెరాన్ బూస్ట్ అయిపోతుంది అట్లా చెప్తుండు. ఇగోండి వచ్చేసినాం జిమ్ కూడా. 2 నిమిషాలు. మా జిమ్ ఇది కాఫీలు గీఫీలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక 2 sachets చాలు. మనం అయితే మంచిగా మెల్లగా కలుపుకొని గుద్దేద్దాం. మన ప్రీ వర్కౌట్ అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి కాఫీతోనే నడిపించుకోవాలి. శాలరీ ఇప్పుడు ఒక 2 daysలో వస్తుంది. మీకు కూడా తెలిసి ఎంత పెయిన్ అవుతుందో. సో అప్పుడు అంత లోపల మనం కాఫీ తాగేసి స్ట్రెచింగ్ చేసేసి దాని తర్వాత ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ సుల్లి కానీ సొన్ తెరుపు హరాకే రొంగ ఆజ్మా. ఫస్ట్ అయితే మన ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి స్ట్రైట్ ఆర్మ్ కర్ల్స్ చేస్తాం అనమాట. స్ట్రైట్ రాడ్తో. దాన్ని 10 kgs ఆల్రెడీ పెట్టేసినాం. ఫస్ట్ సెట్ లేదా. సో ఫస్ట్ సెట్ వాడు తీసుకుంటాడు. చూద్దాం ఎన్ని రెపిటేషన్స్ వస్తాయో. దాని తర్వాత సెకండ్ నేను తీసుకుంటా. లెట్స్ గో. లెట్స్ సీ నేను అన్ని చేస్తాను. ఇప్పుడు 15 మాక్సిమం వెయిట్ లాస్ట్ సెట్. దీంట్లో చూద్దాం ఎన్ని రెపిటేషన్స్ వస్తాయో. 1 2 3 4 5 6 7 8 రెపిటేషన్ నేనైతే తీయాల్సిందే మామ. లేకపోతే మన ఇజ్జత్ వెళ్ళిపోతుంది. నా వల్ల అయితే చేతులు ఆల్రెడీ పంప్ అయిపోయినాయి గట్టిగా. బట్ లెట్స్ గో. అయితే కాలే, ఎగ్జాస్ట్ అయిపోయినా. ఈ ఛాలెంజ్ విన్నర్ అయితే ఈ మనీషాడు. దీంట్లో ఏమో ఓడిపోయినా కానీ నెక్స్ట్ దాంట్లో అయితే నేను వదలను బ్రో. నెక్స్ట్ వాట్ ఇస్ అవర్ ఛాలెంజ్? Dumbbell curl. సో డంబుల్ కర్ల్స్ మాక్సిమం వెయిట్ రెపిటేషన్. సేమ్ ఛాలెంజ్. లాస్ట్ దాంట్లో ఓడిపోయినా కానీ బట్ దిస్ టైమ్ నాట్ గివింగ్ అప్. నేనైతే రెడీ లేను చెప్పే కమెంట్ చేయడానికి. లెట్స్ గో. సో స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 15 kgs ఈచ్ హ్యాండ్. निकालेगा कितने रेप्स निकाले? कितने रेपिटेशन? 25. ईच मैन 25 No. 25. अच्छा टोटल ना, मतलब 12 24 ना. वैसे 12 24 చూద్దాం ఎన్ని వస్తాయో.
भाई बहुत आसान था तुझे हराना और क्यों चेष्टम I was thinking कि तुम 25 मार नहीं पाओगे, otherwise मैं 30 मार. तक्को अंशन है तेरा पोरोड़ा Let's go next one. how much kgs We're gonna do 17.5. 17.5 we won't record let's do 20 का recording वरना लॉन्ग वीडियो हो जाएगा तो 20 ला చూద్దాం ఎన్ని reps వస్తాయి ఓకేనా లెట్స్ గో లాస్ట్ సెట్ కి మేమైతే చాక్ పెట్టేసుకున్నాం అండ్ 20 kgs రైట్ 20 kgs బైసెప్ కర్ల్ పంప్ అయితే వచ్చేసింది లెట్స్ గో హౌ మచ్ రెపిటేషన్స్ నేను బీట్ చేస్తున్నా లేనా చూద్దాం 12 to 15. कितने 12 to 15 लेट्स गो రెపిటేషన్స్ రెపిటేషన్స్ 15 అంట మళ్ళీ గుర్తు దించేసిన నీడైతే నాకు గుర్తు నీపోయేటట్టే ఉంది ఈరోజు 16 తీయాలంటే 20 kgs ఫామ్ తక్కువ అవుతుంది అందుకే లేకపోతే ఎత్తేదేముంది బలం లెట్స్ గో స్టార్ట్ చేద్దాం 20 kgs వెరీ హల్కా 50 ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కేబుల్ లా బైసెప్ కేబుల్ కల్ చూద్దాం ఎన్ని రెపిటేషన్ సీడ్ కొడతాడో వెయిట్ చూపెడతా ఓవరాల్ మీరు చెప్పండి ఓవర్ గెలిచిర్రో ఛాలెంజ్ లా ప్లస్ 18 kg, like 8 to 10 reps. 18 kgs 8 to 10 reps లెట్స్ సీ నేను ఎంత తీస్తాను కానీ ఈ వ్లాగ్ లా నేను 1 కంటే ఎక్కువ కొట్టకపోతే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కిత్త కేజీస్ पे लगाना 20 kgs లా ఓవర్ అయితే మాక్సిమం రెప్స్ తీస్తాడు వాడైతే బైసెప్స్ ఛాలెంజ్ గెలిచేస్తాడు అర్థమైందా మనం చూసుకుందాం దేంట్లో నేను ఓడిపోయినాను వీడు గెలిచిండు సో లాస్ట్ 20 kgs లెట్స్ గో कितने रेपिटेशन 14 रेपिटेशंस अंटा लेट्स गो 20 kgs సో 20 kgs ఇడ్ చేసిండు దాంట్లో कितने reps నికాలితే తూనే 14 reps చూద్దాం నేను ఎంత చేస్తాను ఇంకా మీ కమెంట్ లో ఏం చెప్తారో ఫస్ట్ ఏదైతే ఎక్కువ లైక్స్ ఉంటే ఆ కమెంట్ కి నేను అది ఫస్ట్ అయిపోయి వాట్ ఎవర్ ద టాప్ కామెంట్ సేస్ విల్ డూ ఇట్ ఇఫ్ యూ లవ్ దిస్ వీడియోస్ మచా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మీకోసం మేమిద్దరం నేను మనీష్ ఛాలెంజెస్ వీడియోస్ తీసుకొని వస్తూనే ఉంటాం సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇప్పటిదాకా కొత్తగా అంటే మనమైతే కష్టపడుతున్నాం అండ్ జ్ఞానం ఉండదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ సో లైక్ షేర్ ఫాలో పక్క కొట్టండి ఇన్స్టాలో కూడా ఫాలో చేసుకోండి ఆడైతే మన చిన్న క్లిప్స్ వస్తూ ఉంటాయి దట్స్ ఇట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్ మంచిగా వర్కౌట్ చేయండి జాతిని దెంగేసేయండి అందరు పోయి దెంగేయండి లెట్స్ గో బై